నిందితులందరూ నేరస్తులు కాదు. ఇష్టపూర్వకంగా వృత్తి చేపట్టిన సెక్స్ వర్కర్ వద్దకు వెళ్తే కేసు లేదు, బలవంతమైతే కేసు తప్పదు, హైకోర్టు స్పష్టీకరణ అంటూ ఇగో ఇది చాలామందికి ఉపయోగపడేటువంటి వార్త, చాలామంది సఫర్ అయినటువంటి వార్త. బయట మా దగ్గర కూడా చాలా వస్తుంటాయి ఇట్లాంటి కేసులు, అట్లాంటి వార్త ఇది. ఒకవేళ తను కనుక ఇష్టపూర్వకంగా చేస్తే, కానీ వీళ్ళు అంటే అందులో పెట్టినటువంటి సెక్షన్లు ఏంటి అంటే గతంలో ఒకవేళ దాంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ జరిగితే, అంటే డబ్బుల ఇన్వాల్వ్మెంట్ జరిగితే కనుక డెఫినెట్గా అది కేసు కిందకే పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి ఆ టైంలో ఆ సెక్షన్లు పెట్టి వాళ్ళపైన విటుల పైన కూడా, విటులు అంటే మీ అందరికీ ఎరక, కస్టమర్ల దగ్గర కూడా అంటే వాళ్ళకు కూడా ఆ సెక్షన్లను అట్రాక్ట్ చేసేటోళ్ళు, అప్లై చేసేటోళ్ళు. అయితే ఇక్కడ ఇష్టపూర్వకంగా వృత్తి చేపడితే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక కేసు కూడా కాదు అని చెప్పి డైరెక్ట్గా హైకోర్టే స్పష్టం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది బయట చాలామందికి ఉపయోగపడేటువంటి వార్త, ఎందుకంటే కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి సంబంధించింది. అందుకే ఇదొక సంచలనమైనటువంటి తీర్పు అని చెప్పొచ్చు. సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే వినియోగదారులందరూ నేరస్తులు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ వృత్తిని చేపట్టిన మహిళల వద్దకు వెళ్లే కస్టమర్లపై కేసు ఉండదని కీలక తీర్పు ఇచ్చింది. అయితే బాధిత సెక్స్ వర్కర్ మానవ అక్రమ రవాణా అంటే ట్రాఫికింగ్ ఏదైతే ఉందో బాధితురాలు అయ్యి ఉండి ఆమెను బలవంతంగా సెక్స్ వర్కర్గా మార్చారని తెలిసినప్పటికీ కస్టమర్ వెళ్తే కేసు పెట్టవచ్చని తెలిపింది. అలాంటి వారిపై ఐపీసీ సెక్షన్ 370A(2)గా వర్తిస్తాయని పేర్కొంది. ఒక వ్యక్తి వ్యభిచార గృహం లేదా వ్యభిచార వ్యాపార కేంద్రం వద్ద దొరికినప్పుడు ఐపీసీ సెక్షన్ 370A(2) కింద కేసు పెట్టాలా లేదా అనేది ప్రతి సంఘటనకు సంబంధించిన వాస్తవాలు అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. సెక్స్ వర్కర్ వద్దకు వెళ్లారని చెప్పి పోలీసులు తమపై మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 370A(2) పెట్టారని పేర్కొంటూ హైకోర్టులో దాదాపు 137 పిటిషన్లు దాఖలయ్యాయి. కేవలం డబ్బులు చెల్లించి లైంగిక సేవలు వినియోగించుకున్నందుకు ట్రాఫికింగ్ కేసులు పెట్టడం చెల్లదని, వాటిని కొట్టేయాలని నిందితులు కోరారు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం సాధారణ సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లిన కస్టమర్లకు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం వర్తించదని పేర్కొంది. అయితే ఐపీసీ సెక్షన్ 370A(2) వర్తిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కేసును డివిజన్ బెంచ్కు రిఫర్ చేసింది. దీనిపై జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ మధుసూదన్ రావు బెంచ్ విచారణ జరిపింది. సెక్స్ వర్కర్ వద్దకు వెళ్తే కస్టమర్లకు ట్రాఫికింగ్ కేసు వర్తించదని పేర్కొంది. ట్రాఫికింగ్ ద్వారా సెక్స్ వర్కర్గా మారిన బాధితురాల్ని లైంగికంగా దోపిడీ చేస్తున్నట్లు అనిపిస్తే ఆ కస్టమర్కు ఆమె ట్రాఫికింగ్ బాధితురాలని తెలిసి ఉంటే ఐపీసీ సెక్షన్ 370A(2) కింద కేసు పెట్టవచ్చని తెలిపిందంటూ ఇది చాలామందికి ఉపశమనం. ఎంతోమంది అంటే 137 పిటిషన్లు ఉన్నాయి, పిటిషన్లు వేయనోళ్ళు చాలామంది ఉన్నారు, కోర్టుకు సంబంధించినటువంటి అంశం. అయినప్పటికీ బయట ఈ పోలీసుల అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో. సో దాన్ని వాడుకొని ఇంకా వాళ్ళ దగ్గర దుబ్బే డబ్బులు, వాళ్ళకు పెట్టే ఇబ్బందులు, వాళ్ళ మీద దేశద్రోహం కంటే ఎక్కువ, వాళ్ళు దేశద్రోహం చేసిన వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళని ట్రీట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంటుంది. చాలా కేసులలో చూస్తున్నాం మనం.